హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే గోరుచిక్కుడుకాయ ఫ్రై. గోరుచిక్కుడుకాయతో మనం ఇలా ఈజీగా, టేస్టీగా చేసుకొని తినేస్తే చాలా హెల్తీ. ఇది చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. కాబట్టి గోరుచిక్కుడుకాయ కూడా మనం మన వంటకాల్లో యాడ్ చేసుకుంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి తింటే ఎంతో హెల్తీగా ఉంటాం. దానికి మనం ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ గిన్నెలో నూనె యాడ్ చేసుకొని నూనె బాగా వేడైన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఇంకా మనకు కావాల్సిన పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు మనం వదిలేయాలి. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ యాడ్ చేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఒక 1 మినిట్ వదిలేయాలి. అప్పుడు పచ్చి వాసన అనేది పోతుంది. తర్వాత మనం నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని ఇందులో యాడ్ చేసేసేయాలి. బాగా గోరుచిక్కుడుకాయని కిందికి మీదికి బాగా ఫ్రై చేసేటట్టు బాగా కలుపుకోవాలి. అప్పుడు నూనెలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, మనం ఇక్కడ ఈ టైంలో అందరూ చాలామంది వాటర్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దు. యాడ్ చేయకుండా మనం ఆవిరితోనే కర్రీస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంటాయి కర్రీస్. టేస్ట్ అనేది రెట్టింపు కావాలంటే ఇదే మంచి టిప్. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలి. కర్రీ పౌడర్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. కర్రీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశాను. అది కర్రీని మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది. కర్రీ పౌడర్ మీకు కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇలా ఇంట్లో మనం తయారు చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా, చాలా ఫ్రెష్గా, ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.